సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతవారిగూడెం పెట్రోల్ బంకు దగ్గర లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మంది టూరిస్టులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని సూర్యాపేట జిల్లా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది టూరిస్టులు, 2 డ్రైవర్లు ఉన్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన వారంతా షిరిడికి వెళ్లి తిరిగి సొంతూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతవారిగూడెం పెట్రోల్ బంకు దగ్గర లారీని మినీ టెంపో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 15 మంది టూరిస్టులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని సూర్యాపేట జిల్లా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది టూరిస్టులు, 2 డ్రైవర్లు ఉన్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన వారంతా షిరిడికి వెళ్లి తిరిగి సొంతూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల నుంచి వస్తానండి. ఇలా సిడి వెళ్ళి వస్తాను. సిడి వెళ్ళి వచ్చిన తర్వాత అటు నుంచి ఇలా శ్రీకాకుళం వెళ్ళిన తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత వెహికల్ ఇంటికి లారీ వస్తుంది. అటు నుంచి మా బైక్ వస్తుంది, మా కార్ వస్తుంది. ఇలాగా మేము పడుకున్నాం. ఇలాగా యాక్సిడెంట్ అవుతుంది. అందుకు చిన్న చిన్న దెబ్బలు అయితే అంబులెన్స్ మీద పోలీసులు తీసుకుని వెళ్ళాము. మేము ఈ లగేజ్ బ్యాగ్ ఉండిపోయాము. తెల్లవారు వరకు ఇక్కడ ఉండిపోయి సాయిబాబా గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి వస్తాండి. అప్పుడు శాఖపురం చూసుకునండి వచ్చి 10 వెళ్ళి సగం వచ్చి టమ్మని ఒప్పులు వేసాను. పడిపోయాడు మొత్తం. పడిపోయి దెబ్బలు తెలిస్తే ఇతలకి ఒకళ్ళని నిలబడి వచ్చి తీసేవాడి ఇతలు తీస్తే లాభం వేసుకుని డైబెడ్ వేసాడు. డైబెడ్ ఎత్తి మేము ఉండిపోయాము. ఆ డైబెడ్ కదా ఇసి వేసుకోండి అనుకోండి.